హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు మన వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, మీరు HDMI ఇన్పుట్స్లోకి వెళ్ళగానే HDMI CEC అని అయితే మెన్షన్ చేస్తూ ఉంటారు. మరి HDMI CEC ఏ విధంగా వర్క్ అవుతుంది అనే దాని గురించి ఈరోజు మీకు క్లియర్గా ఒక డౌట్ అనేది తొలగిస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే CEC మీద, సో అది ఏ విధంగా వర్క్ అవుతుంది, అరే CEC నా దానికి ఎందుకు సపోర్ట్ ఉండట్లేదు అని అయితే అనుకుని ఉంటారు కొంతమంది. సో వాళ్ళకు వచ్చేసరికి ఒక క్లియర్ అవగాహన అయితే ఈ యొక్క వీడియో రూపంలో అయితే మీకు ఇవ్వాలైతే అనుకుంటున్నాను. అండ్ మరి ఆ వీడియో రూపంలోకి వెళ్ళే ముందు ఫస్ట్ CEC అనే దాని గురించి మనం తెలుసుకుందాం. CEC అంటే వచ్చేసరికి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంట్రోలర్. సో మనం అచ్చ తెలుగులో మాట్లాడుకోవాలంటే ఏం లేదు, మన టీవీ CECకి సపోర్ట్ చేస్తుంది కదా. మీరు HDMI CEC అని చూసారు మీ యొక్క టీవీలో. మరి ఆ యొక్క HDMI CEC మనం HDMI త్రూ ఈ యొక్క టీవీకి ఏదైనా కనెక్ట్ చేసిన డివైస్, లైక్ మీ దగ్గర హోమ్ థియేటర్ ఉందనుకోండి, హోమ్ థియేటర్, లేకపోతే సెటప్ బాక్స్ ఉందనుకోండి, సెటప్ బాక్స్, లేకపోతే మీ దగ్గర MI స్టిక్ కానీ, అమెజాన్ స్టిక్ కానీ, ఇంకా వేరే అదర్స్ బ్రాండ్ స్టిక్ కానీ ఇవైతే ఉన్నాయనుకోండి, త్రూ HDMI త్రూ కనెక్ట్ చేసిన ప్రతి ఒక్క దానికి CEC సపోర్ట్ అయితే ఉండాలి. మీ టీవీకి CEC సపోర్ట్ ఉంటే సరిపోదు, మీరు కనెక్ట్ చేసే సెటప్ బాక్స్కైనా, హోమ్ థియేటర్కైనా, ఇంకా స్టిక్స్కైనా కానీ ఈ CEC సపోర్ట్ అయితే ఉండాలి. అలాంటప్పుడే మీరు ఒక సింగిల్ రిమోట్ ద్వారానే మీరైతే కనెక్ట్ చేసేసుకొని సింగిల్ రిమోట్ ద్వారానే మీరు ఆపరేటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఒక 4 రిమోట్లు పక్కనే పెట్టుకొని మనం అరే ఇది హోమ్ థియేటర్ లేదురా బై అని తీసేసుకొని హోమ్ థియేటర్ని వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసేసుకోవడం, అరే సెమ్ఐ స్టిక్ లేదురా బై సెమ్ఐ స్టిక్ తీసేసుకొని వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేయడం, లేకపోతే ఇంకా వేరే అదర్ యాప్స్లోకి మారడం, ఇలాంటి తర్జనా భర్జన అయితే ఉండదు. ఒకే ఒక సింగిల్ రిమోట్ తోటి మనం ఆపరేటింగ్ చేసేసుకోవచ్చు అదనమాట. మరి ఈరోజు నా దగ్గర ఒకే ఒక స్టిక్ అయితే ఉంది, అది అమెజాన్ స్టిక్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా MI స్టిక్ కూడా అయితే ఉంది, బట్ MI స్టిక్ ఒకసారి పక్కకు అయితే పెట్టాను. అండ్ నా దగ్గర MI స్టిక్ పక్క పెట్టేసి అమెజాన్ స్టిక్ కూడా వాడుతున్నాను. అమెజాన్ స్టిక్ ఎందుకు వాడుతున్నానంటే నాకు కొంచెం బాగా యూజర్ ఫ్రెండ్లీగా అనిపిస్తుంది. MI స్టిక్ కొంచెం లాగీగా అయితే ఉంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క అమెజాన్ స్టిక్ని వాడడానికి కారణం కూడా ఏంటంటే, ఈ యొక్క అమెజాన్ స్టిక్లో మనం ప్రైమ్ని చూసేటప్పుడు డాల్బీ డిజిటల్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ అదే MI స్టిక్ కానీ, లేకపోతే మన టీవీలో వచ్చే ఏదైనా ప్రైమ్ యాప్ అయితే ఉంటుందో అది వచ్చేసరికి డాల్బీ డిజిటల్కి సపోర్ట్ అయితే చేయదు, అది మాత్రం పక్క. అండ్ అదేవిధంగా ఈ యొక్క అమెజాన్ స్టిక్లో వచ్చేసరికి కొంచెం మనకు యూజర్ ఫ్రెండ్లీగా అయితే ఉంటుందన్నమాట. సో నేను చేస్తాను, కంపల్సరీ ఒక వీడియో అయితే దాని గురించి చేస్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ అయితే చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు క్లియర్గా CEC అంటేందో అండ్ మీకు ఒక వీడియో రూపంలో అయితే చూపిస్తాను అనమాట. మరి లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసరికి మీకు 2 రిమోట్లు కనబడుతున్నాయి కదా. ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇది అమెజాన్ స్టిక్ అనమాట, టాటా బింగి. నేను ఆల్రెడీ దీని గురించి అన్బాక్సింగ్ చేశాను, ఒక వీడియో చూడకపోతే చూసేయండి. అండ్ ఇది వచ్చేసరికి ఏదైతే మీకు బ్యాక్ టీవీ కనబడుతుందో ఆ బ్యాక్ టీవీ అనమాట. సో రిమోట్ ఇప్పుడు ఈ 2 రిమోట్లు యూజ్ చేయకుండా సింగిల్ రిమోట్ తోటి నేను ఇప్పుడు యూజ్ చేస్తాను. ఎందుకంటే నేను అమెజాన్ స్టిక్ని ఈ యొక్క టీవీకి కనెక్ట్ చేశాను. సో నా టాటా స్కై సెటప్ బాక్స్ కూడా అయితే ఉంది, కానీ టాటా స్కై సెటప్ బాక్స్కి వచ్చేసరికి నాకు CEC సపోర్ట్ లేదనమాట. సో అది ఓల్డ్ది అండ్ CEC సపోర్ట్ లేదు. మరి ఇప్పుడు వచ్చే 4K ఏమైనా టాటా స్కై సెటప్ బాక్స్ సపోర్ట్ ఉందంటే డెఫినెట్గా అయితే వస్తుంది. 4K సెటప్ బాక్స్కి అయితే తీసుకొని అయితే వస్తున్నారు కదా, దానికి ఖచ్చితంగా CEC సెటప్ అయితే సపోర్ట్ అయితే ఉంటుంది 4Kది. ఇప్పుడు నేను టీవీకి కనెక్ట్ చేసిన అమెజాన్ టాటా బింజీ ఏదైతే ఉందో ఆ యొక్క స్టిక్కి CEC సపోర్ట్ అయితే ఉందన్నమాట. సో అది ఇప్పుడు మీకు వర్క్ అవుతుందా వర్క్ అవ్వట్లేదో చూపిస్తాను. అండ్ ఓకేనా, ఇప్పుడు చూడండి CEC సపోర్ట్ అయితే ఉంది కాబట్టి ఒక్కసారి నేను HDMI 2కి అయితే కనెక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. సో నేను HDMI 2 నుంచికి అయితే ఇప్పుడు వెళ్తాను. ఇక్కడ మనకు ఇన్పుట్స్ అయితే ఉంటాయి. సో నేను ఇక్కడ చూడండి, ఈ యొక్క దాన్ని రిమోట్ని నేను అక్కడ పెడుతున్నాను డెస్క్ మీద. ఈ డెస్క్ మీద పెట్టేసి ఉంచుతాను. ఇప్పుడు నా దగ్గర మీకు క్లియర్గా కనబడుతుంది కదా, ఏది టీవీ రిమోట్. ఈ టీవీ రిమోట్ ద్వారానే నేను ఇప్పుడు వచ్చేసరికి అమెజాన్ టాటా బింజీ యొక్క కంట్రోల్ని ఈ టీవీ రిమోట్ ద్వారానే కంట్రోల్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు నేను వచ్చేసరికి HDMI 2కి అయితే కనెక్ట్ చేయడం అయితే జరిగింది, టాటా బింజీ అమెజాన్ ఫైర్ స్టిక్. సో కనెక్ట్ చేశాను. చూడండి, ఇప్పుడు నేను ఫుల్ స్క్రీన్ పెడతాను, మీకు క్లియర్గా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మీకు రిమోట్ ఏది కనబడుతుంది,
టీవీ రిమోటే చాలా పెద్దగా అయితే ఉంది, అది వచ్చేసరికి చాలా చిన్నగా అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా నా చేతిలో ఇంకోటి కూడా అయితే లేదు, అక్కడ నేను టేబుల్ దగ్గర అయితే పెట్టడం అయితే జరిగింది రిమోట్. సో మీకు కనబడట్లేదా? నీకు కనబడేటట్టు పెడతా సరే. అక్కడ టాటా బింజ్ రిమోట్ అయితే ఉంది భయ్య, అక్కడ గమనించకపోతే క్లియర్గా గమనించండి. ఇది వచ్చేసరికి టీవీ రిమోట్. సో టీవీ రిమోట్ ద్వారా బ్యాక్ సైడ్ మీకు కదులుతుంటే చూడండి, యాప్ని మనం కంట్రోల్ చేసేసుకోవచ్చు ఏదైనా కానీ. అండ్ అదేవిధంగా డిస్నీ హాట్స్టార్ ప్లస్ అయినా కానీ ఏదైనా కానీ ఓపెన్ చేసేసుకోండి. అక్కడ మీకు టీవీ దగ్గర అయితే కనబడుతుంది టాటా బింజ్ సెటప్ బాక్స్, టాటా బింజ్ రిమోట్. ఓకేనా, నేను టీవీ రిమోట్ ద్వారానే కనెక్ట్ అయితే చేస్తాను, ఎందుకంటే టాటా బింజ్ దానికి సిసి సపోర్ట్ అయితే ఉంది కాబట్టి మనం సింగిల్ రిమోట్ తోటి అయితే కనెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఏదైనా ఒకటి ప్లే చేసుకోండి, అమెజాన్ స్టిక్ నుంచి, టాటా బింజ్ స్టిక్ నుంచి నేను రిమోట్ ద్వారా. సో ఇప్పుడు మనం వీడియో క్వాలిటీ పెంచుకోవచ్చు, హై చేసేసుకోవచ్చు, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కూడా చేసేసుకోవచ్చు. ఓకే, సో వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసేసుకున్నాను. అండ్ ఇంకేం చేయమంటారు, అండ్ వీడియో రెజల్యూషన్ కూడా మార్చేసాను. అండ్ అదేవిధంగా ఓకే, దాని పక్కన ఉన్న హిందీలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. నేను ఆడియో లాంగ్వేజ్ కూడా మార్చేసాను టీవీ బ్యాక్ సైడ్, మీకు కనబడుతున్నాలే. సో ఈ విధంగా మనం అయితే చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్కే మనం వెళ్దాం అనమాట. ఓకేనా, బ్యాక్. ఓకే, ఇప్పుడు వచ్చేసినాం కదా, అమెజాన్ ప్రైమ్కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. అంటే ప్రైమ్ వీడియోకి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. ఏదో ఒకటైతే వీడియో అయితే ప్లే చేస్తున్నాను, ఎపిసోడ్ రెజ్యూమ్ కొట్టేస్తున్నాను, బాయ్స్. ఓకే చూడండి. ఓకేనా, ఇప్పుడు ప్రైమ్ వీడియో నుంచి మనం అయితే ఇప్పుడు ప్లే చేస్తున్నాం. ప్రైమ్ యాప్ నుంచి మనం ప్లే చేయడం అయితే జరుగుతుంది. సౌండ్ కూడా దీని నుంచే మ్యూట్ పెడుతున్నాను, మ్యూట్ ఆన్ ఆఫ్. ఓకేనా, అండ్ అదేవిధంగా నేను ఫార్వర్డ్ కూడా చేస్తాను దీని ద్వారానే. చూడండి, 5 minutes ముందుకు 10 seconds ముందుకైతే ఫార్వర్డ్ అవుతుంది. అండ్ అదేవిధంగా ప్లే చేస్తాను. ఈ బ్యాక్ అయితే వెళ్ళేసాను అనమాట. సింగిల్ రిమోట్ ద్వారా మీరు అమెజాన్ ఫైర్ స్టిక్ అయినా కానీ, అదేవిధంగా ఎంఐ స్టిక్ కానీ మనమైతే కంట్రోల్ అయితే చేసేసుకోవచ్చు. సింగిల్ రిమోట్ సిఈసి సపోర్ట్ ఉంటాయి, మీ టీవీ రిమోట్ ద్వారానే మీరు కంట్రోల్ చేసేసుకోవచ్చు. ఎక్కడ మీకు టీవీ రిమోట్ ప్రాబ్లం అంటే మనకు వచ్చేసరికి ఆడియో లాంగ్వేజ్ని మార్చడంలోనే ప్రాబ్లం అయితే ఉంటుంది. అక్కడ మీరు ఏదైతే టాటా బింజ్కి ఇచ్చిన రిమోట్ అయినా కానీ, లేకపోతే ఎంఐ స్టిక్ ఇచ్చిన రిమోట్ అయినా కానీ మీరు వాడుకోవాల్సి ఉంటుంది. సో మనం ఏదైనా ప్లే చేసేసుకోవచ్చు, ఫార్వర్డ్ చేసేసుకోవచ్చు, స్టాప్ చేసేసుకోవచ్చు, ఎనీథింగ్ చేసేసుకోవచ్చు ఈ యొక్క రిమోట్, సింగిల్ రిమోట్ ద్వారా. ఇది సో సిఈసి అనేది ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. మీ టీవీ సిఈసికి సపోర్ట్ చేసినంత మాత్రాన, అండ్ అదేవిధంగా సెటప్ బాక్స్ కూడా సపోర్ట్ చేయడం లేదు, మీ సెటప్ బాక్స్ కూడా సిఈసికి సపోర్ట్ చేసేయాలి. ఆ సిఈసి సపోర్ట్ ఉంటేనే మాత్రమే ఆ సెటప్ బాక్స్లో ఉన్న రిమోట్ కాకుండా మీ టీవీ రిమోట్ ద్వారా సింగిల్గా మీరు ఛానల్ మార్చుకోవచ్చు, ఇంకా ఏదైనా చేసేసుకోవచ్చు అనమాట సింగిల్ రిమోట్ ద్వారా. మీ అందుకనే సెటప్ బాక్స్ ఏదైనా సిఈసి సపోర్ట్ అనేది తీసేసుకోండి. అండ్ అదేవిధంగా మీ దగ్గర ఎంఐ స్టిక్ అని కానీ, హోమ్ థియేటర్ కూడా సిఈసి సపోర్ట్ ఉన్నాయి. మీ యొక్క సింగిల్ రిమోట్ అంటే మీ దగ్గర ఉన్న హెచ్డిఎంఐ త్రూ కనెక్ట్ చేస్తాం కాబట్టి ఆల్రెడీ హెచ్డిఎంఐ త్రూ కనెక్ట్ చేస్తేనే ఆల్రెడీ తీసేసుకుంటుంది. మీ యొక్క టీవీ రిమోట్ ద్వారానే మనం అయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ పెంచడం, టీవీని ఆఫ్ చేసినప్పుడు కూడా చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా సిసి సపోర్ట్ ఉన్నదైతే మీరైతే తీసేసుకోండి, అండ్ ఏదైనా కానీ. సో ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏ విధంగా అనిపించింది, మీ ఒక అవగాహన అయితే తొలగిపోయింది అయితే అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాట్సాప్ గ్రూప్లో, సోషల్ మీడియా గ్రూప్లో అన్ని వాటిలో షేర్ చేయండి. అండ్ అదేవిధంగా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మరి ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్.